ఈరోజు బైబిల్ మాట, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాదు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయంను అతడు జరిగించుటకును సందేహించుటకును పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయులకు పితరుల ఇండ్ల పెద్దలతోనూ కొందరిని నియమించెను. వారికి ఇలాగ ఆజ్ఞాపించెను: యెహోవా యందు భయభక్తులు కలవారై నమ్మకంతోనూ యథార్థమైన మనసుతోనూ మీరు ప్రవర్తించవలెను. నరహత్యను గూర్చు, ధర్మశాస్త్రమును గూర్చు, ధర్మమును గూర్చు, కట్టడలను గూర్చు, న్యాయాధి విధులను గూర్చు, ఆయా పట్టణంలో నివసించు మీ ఆలోచన తెచ్చు ఏ సంగతి గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి నీ అపరాధములను చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు ఇలాగ చేసిన యెడల అపరాధులు కాకుండును. మరియు ప్రధాన యాజకుడై యెహోవాకు సకల విషయములు కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా